Hi friends. So today I am going to introduce one of the digital marketing expert. His name is Subbu, digital marketer. సో జనరల్గా మనందరము సక్సెస్ మాత్రమే చూస్తూ ఉంటాం. వాళ్ళ వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ఏంటివి, ఎలాగ ప్రాబ్లం ఫేస్ చేశారు, ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు, ఇవైతే మనం అంత పట్టించుకోం. ఇప్పుడు మీరు జనరల్గా అందరు చూసే ఉంటారు. ఎవరన్నా జాబ్ వచ్చిన టైంలో ఏమో వాళ్ళకి వెంటనే విషెస్ చేయడం ఇలా చేస్తుంటాం. బట్ జాబ్ లేనప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. ఈవెన్ మన రిలేటివ్స్ చేయరు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చేయరు. మ్యాక్సిమం పీపుల్ చేయరు. ఎవరో 1 or 2 పర్సన్స్ ఉండొచ్చేమో కానీ ఇప్పుడున్న సొసైటీలో ఎవరు చేయరండి. సో అలాంటి ఒక వ్యక్తి ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎవరి సపోర్ట్ లేకుండా, ఓకే, అతను ఒక ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుండి అతను ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో, అది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ లెవెల్లో ఉన్నారు. అండ్ హీఈస్ ఏ ట్రైనర్ అండ్ ఆల్సో ఫ్రీలాన్సర్ అండ్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఏ సిఇఓ రోల్ ఫర్ ఎస్డిఎం క్లాసెస్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంత రీచ్ రావడానికి, ఇంత హై పొజిషన్ రావడానికి ఆయన చేసిన హార్డ్ వర్క్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. అండ్ అలాంగ్ విత్ దట్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమన్నా వచ్చి చేంజ్ చేస్తుందా, రీప్లేస్ చేస్తుందా డిజిటల్ మార్కెటింగ్ని వచ్చా. సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ పాడ్కాస్ట్ అయితే చూడబోతున్నాం. ఫస్ట్ అతను శాలరీ ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు, ప్రజెంట్ ఎంత వస్తుంది, ఓకే. సో దీన్ని బేస్ చేసుకుని కూడా మీకు అండర్స్టాండ్ అవుతుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదో మార్కెటింగ్ చేసే జాబ్ కాదు, ఇది కూడా ఒక మంచి ప్రొఫెషనల్ జాబ్ అండ్ మంచి ఇన్కమ్ వచ్చే జాబ్ అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో అందుకే మీరు కంప్లీట్ వీడియో చూడండి. సుబ్బు గారిని ఇంట్రడ్యూస్ చేసుకుందాము. ఓకే. సో హాయ్ సుబ్బు గారు. హాయ్ లక్కీ సార్, బాగున్నారా? బాగున్నానండి. ఆ, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తే టోటల్గా నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ సార్. ఓకే. సో ఎలక్ట్రికల్ ఇంజనీర్ బెంగళూరులో చదివిన. అండ్ నేను తెలుగు మీడియం 10th వరకు చదివిన సార్, ఇక్కడ బెంగళూరులోనే. ఓకే, సో మళ్ళీ మేము షిఫ్ట్ అయిపోయినాము బెంగళూరుకి. షిఫ్ట్ అయ్యాక నెక్స్ట్ ఇంటర్ అంతా ఇంకా కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం అన్నట్టు. ఓకే, ఇంకా వన్స్ ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంటర్ అయిపోయినాక నెక్స్ట్ ఇంకా ఇంజనీరింగ్ ఇంకా కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అండ్ ప్రైవేట్ కాలేజ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ అది అయ్యాక ఓవరాల్గా నాకు ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్లో టోటల్గా ఒక 10+ ఇయర్స్ అయితే, దట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ పైన ఉంది సార్. నేను ఇంతవరకు ఒక 3 కంపెనీస్ వరకు నేను వర్క్ చేసినాను యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ప్లస్ మేనేజర్గా. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే నేను ఒక ఎస్డిఎం క్లాసెస్, సుబ్బు డిజిటల్ మార్కెటర్ క్లాసెస్ అని ఆ సంస్థకి సిఇఓ. అలాంగ్ విత్ దట్ ఇంకొక కంపెనీ కూడా ఉంది సార్, సోషల్ ఎక్స్పర్ట్ అని. అదేంటి అని అంటే డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయడానికి. అది ఒక ఓకే. ఏజెన్సీ అన్నమాట. సోషల్ ఎక్స్పర్ట్ అని ఇలా 2 కంపెనీస్కి సిఇఓగా చేస్తున్నాను. అక్కడ చూస్తే ఇంకా నా ఫ్రెండ్ జావా డెవలపర్, జావా కోర్స్ నేర్చుకున్నాడు. ఏదో ఒక ఇంటర్న్షిప్ వచ్చింది, 10,000 to 12,000 రూపీస్ పర్ మంత్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. ఓకే. ఓకే, అతనికి. అతను మళ్ళీ సేమ్ కాలేజ్ ఇద్దరు, బట్ మ్మ్. డిఫరెంట్ స్ట్రీమ్స్. అతను మెకానికల్ ఇంజనీర్, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్, సేమ్ కాలేజ్. ఓకే, సో ఇక్కడ ఇంకా నేను హైదరాబాద్కి వెళ్ళిన, నా శాలరీ ఏమో 6,000 ఇంటర్న్షిప్, అతని శాలరీ ఏమో సమ్వేర్ అరౌండ్ 10,000 to 12,000 రూపీస్. ఓకే, జావా ఇంటర్న్షిప్ చేసుకుంటున్నాడు అన్న. ఓకే. ఇంకా మళ్ళా అలాగే హార్డ్ వర్క్ చేసి, ఓకే, ఇక్కడేమో టీమ్ లీడర్ లేరు అక్కడ ఉన్న నేను చేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో. మ్మ్. ఓకే, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను అక్కడ. ఆ కంపెనీలో చూస్తే టీమ్ లీడర్ లేడు, మేనేజర్ లేరు. ఓకే, ఓన్లీ నార్మల్ సిఇఓ వాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు అన్నట్టు. బట్ ఓకే. డిజిటల్ మార్కెటింగ్లోనే టీమ్ లీడర్ లేడు, అంటే ఫస్ట్ ఎంప్లాయ్ అన్నట్టు. దాంట్లో ఏం చేయాలో తెలియదు. మ్మ్. ఎందుకనంటే కోర్సులో నేర్చుకునేది ఒకటి, అవును. జాబ్ చేస్తుండేది ఇంకొకటి. మ్మ్. ఏం చేయాలో తెలియదు. ఆ డిప్రెషన్లో నేనుంటే మళ్ళీ ఇంట్లో నుంచి ఫోను, మ్మ్. ఏమ ఆ, నువ్వు కోడింగ్ నేర్చుకుంటున్నావు కదా, ఇంకా మీ ఫ్రెండ్ అబ్రాడ్కి వెళ్ళాడు, ఓకే. నువ్వు ఎప్పుడు వెళ్తావు అబ్రాడ్కి? ఫుల్ టైం జాబ్లో ఉండగానే ప్యారలల్గా నేను ఏం చేసేవాడిని అంటే ఫ్రీలాన్సింగ్ చేసేవాడిని సార్. ఓకే. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ దొరికినాయి నాకు.
ఆ ప్రాజెక్ట్స్ ఎలా దొరికిందంటే చెప్తా చూడండి. ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అన్ని తీసుకున్నా నా కాంటాక్ట్లో. కాంటాక్ట్ లిస్ట్ అన్ని తీసుకుంటే ఉమ్, ఇక్కడ ఏమైందంటే ఎవరే కానీ నా కాంటాక్ట్ లిస్ట్‌లో ఒక బిజినెస్ ఓనర్ లేరు. ఓకే. నా కాంటాక్ట్ లిస్ట్‌లో. ఆహా! అప్పుడు ఇంకా మళ్ళా థింక్ చేశా. థింక్ చేస్తే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరికీ మెసేజ్ పెట్టేసిన. ఏం పెట్టానంటే, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరన్నా బిజినెస్ ఓనర్ ఉంటే నాకు షేర్ చేయండి. ఓకే. అలా అని మెసేజ్ పెట్టా. మెసేజ్ పెడితే ఒకతను రిప్లై ఇచ్చినాడు సార్. ఉమ్, వచ్చి ఆ! వీళ్ళకి టెంపో ట్రావెలర్ బిజినెస్ ఉంది. అంటే నార్మల్ టాక్సీలు ఇవన్నీ ఉంటాయి కదా సార్. అవును. ట్రిప్‌కెళ్ళాలా అంటే ఒక టెంపో తీసుకొని, మినీ వ్యాన్ తీసుకొని ఇలాంటి బిజినెస్ ఉండే. నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి బెంగుళూరుకొచ్చేసిన. ఎందుకనంటే క్లయింట్ ఉండేది బెంగుళూరు. ఇంకా ఉమ్, క్లయింట్‌తో మీటింగు మాట్లాడాలి కదా! ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ అలాగే వర్కౌట్ అవుతుందన్నమాట. ఓకే. వచ్చినాక వాళ్ళకి 3 వెబ్‌సైట్స్ ఉన్నాయి సార్. 3 వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఉమ్, ఒక్క వెబ్‌సైట్ ఆహ్, ఒక్క వెబ్‌సైట్‌కొచ్చి 10 కీవర్డ్స్ ఇచ్చినారు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక కాన్సెప్ట్ ఒస్తుంది ఎస్‌ఈఓ. ఈ 10 కీవర్డ్స్‌లో నువ్వు టాప్ 10లో గూగుల్‌లో తీసుకురావాలి. ఓకే. అది కండిషన్. ఓకే. ఎస్‌ఈఓ రిక్వైర్‌మెంట్ క్లయింట్ సైడ్ నుంచి వచ్చేసింది. ఉమ్, చేసినాక నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి? ఫస్ట్ మంత్ అయింది. ఉమ్, ఫస్ట్ మంత్ అయింది. కొన్ని స్ట్రాటజీస్ మనకు తెలిసిన స్ట్రాటజీస్ అప్లై చేసినాం. ఓకే. అప్లై చేస్తే నో రిజల్ట్స్, నో ఇంప్రూవ్‌మెంట్, నో మనీ ఫ్రమ్ క్లయింట్. ఉమ్, ఓకే. సెకండ్ మంత్. సెకండ్ మంత్ అలాగే ట్రై చేసిన. ఇంకా కొన్ని స్ట్రాటజీస్, అడిషనల్ స్ట్రాటజీస్ అప్లై చేసిన. ఉమ్, చేస్తే నో ఇంప్రూవ్‌మెంట్స్. ఓకే. ఓకే. నో నో రిజల్ట్, నో మనీ, నథింగ్. థర్డ్ మంత్ మళ్ళీ అలాగే ట్రై చేశా సార్. థర్డ్ మంత్ ట్రై చేస్తే కొంచెము రిజల్ట్ ఇంప్రూవ్‌మెంట్ అయింది. ఉమ్, ఆ ఇంప్రూవ్‌మెంట్ అవ్వగా బట్ నో మనీ. అంటే క్లయింట్ ఇవ్వలేదు. ఉమ్, క్లయింట్ కండిషన్ ఏమన్నారు? స్టార్టింగ్‌లోనే ఆ 10 కీవర్డ్స్‌లో టాప్ 10లో రావాలి. అది ఉమ్, కండిషన్. అది కండిషన్ పెడితేనే మనకు మనీ అనేది ఇస్తారు. ఫోర్త్ మంత్ చాలా హార్డ్‌గా ట్రై చేసిన. గట్టిగా ఫోకస్డ్‌గా చేసి అది రిజల్ట్స్ చూస్తే వచ్చేసింది సార్. ఉమ్, ఓకే. సో, టాప్ 10లో గూగుల్‌లో వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గానే క్లయింట్‌కి రిపోర్ట్స్ విత్ స్క్రీన్ షాట్స్ అన్నీ షేర్ చేసేసినా అన్నట్టు. ఓకే. ఇంకా నెక్స్ట్ డే మెసేజ్ చేసినారు క్లయింట్. ఓకే. సుబ్బు మనం మీట్ అవ్వాలి. ఓకే. సో, ఇంక మళ్ళా క్లయింట్ దగ్గరికెళ్ళేసి అప్పుడు క్లయింట్ ఒక కవర్ లెటర్‌లో క్యాష్ ఓకే. అక్షరాల రూ. 50,000 50,000 క్యాష్ అంటే ఈ ఉమ్, 4 మంత్స్ నేను చేసినా కదా సార్. ఒక అవును. ప్రాజెక్ట్ ఆ! 1 మంత్ ఇవ్వలేదు. సెకండ్ మంత్ ఇవ్వలేదు. థర్డ్ మంత్ ఇవ్వలేదు. ఫోర్త్ మంత్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కూడా నమ్మకం రావాలి గదా! ట్రస్ట్. అవును. ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి కాబట్టి రూ. 50,000 క్యాష్ తీసుకొని ఇంకా కవర్ లెటర్‌లో వెళ్ళినా సార్. ఓకే. ఓకే. అలాగే 3 ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! ఓకే. 1 ప్రాజెక్ట్ పని చేసినా ఇంకా 2 ప్రాజెక్ట్స్ కూడా వచ్చేసినాయి. హ్మ్. ఓహ్! సూపర్. ఓకే. మనకింకా ఆహ్, జాబ్ ఎంత? రూ. 6,000 పర్ మంత్. హ్మ్. హ్మ్. ఎంత? రూ. 30,000 పర్ మంత్. ఓహ్! ఆ! 3 ప్రాజెక్ట్స్ అలాగే కంటిన్యూ చేసినా అన్నట్టు. ఇంక మళ్ళీ ఇంట్లో వీళ్ళేమంటారనంటే మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియదు గదా! అవును. బట్ వీళ్ళేంటి అనంటే మనకు రిలేటివ్స్ అడుగుతూ ఉంటారన్నట్టు. మీ సుబ్బు ఏం చేస్తున్నాడు? ఓకే. అది కామనే. ఈ ఆ! కామన్. మీ పిల్లలు హ్మ్. అది కామన్. ఆ! అది ఎప్పటినుంచో ఇంక ఉంది. ఏం చేస్తున్నారని అడిగి. ఆ! ఇంకా పేరెంట్స్ వచ్చి నువ్వేం చేస్తున్నావు? సరేలే ఇంక వాళ్ళనెందుకు బాధ పెట్టడము అని ఫ్రీలాన్సింగు అలాగే కంటిన్యూ చేసిన కొన్ని డేస్ వీళ్ళు అడగక ముందే. ఓకే. కంటిన్యూ చేస్తే మల్టిపుల్ సెక్టార్‌లో ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసినా అన్నట్టు. మల్టిపుల్ సెక్టార్స్ అంటే మనకు స్కూల్స్, యూనివర్సిటీస్, మళ్ళీ హ్మ్. రెస్టారెంట్స్ ఓకే. ఇంకా మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇలాంటి మల్టిపుల్ సెక్టార్‌లో డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సింగు చేసేవాడినన్నట్టు. అంటే మళ్ళీ ఇంకా రిలవెంట్ ఫ్రీలాన్సర్స్‌ని తీసుకొని వాళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తూ మళ్ళా ఆ ప్రాజెక్ట్స్‌లోనే కంప్లీట్‌గా ఎందుకనంటే ఒకరే అన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయలేరు కదా సార్. అవునవును. ఆ! సో, చేయలేరు కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళకిస్తూ వాళ్ళని అట్లా మేనేజ్ చేసుకుంటూ ఇట్లా మల్టిపుల్ సెక్టార్‌లో చేస్తే ఇంక అప్పుడు ఇంట్లో స్టార్ట్ అయిందన్నట్టు. మేము ఓకే. బయట చెప్పుకోవాలి.
ఎలాంటి కంపెనీలో చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు అని. ఓకే, ఈ డిజిటల్ మార్కెటింగ్ అని మనము చెప్పలేదు. ఎందుకనంటే డాడీకి కోడింగ్ నేర్చుకోవాలి అని కండిషన్ ఉంది కదా. మనం నేర్చుకునిందేమో డిజిటల్ మార్కెటింగ్. ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా అలాగే జాబ్ ప్రాజెక్ట్స్ అన్ని పక్కకు పెట్టి మళ్ళీ ఫుల్ టైం జాబ్కి స్టార్ట్ చేసిన. ఓకే. ఇక్కడ అప్పుడేమో హైదరాబాద్లో, మళ్ళీ ఇప్పుడేమో బెంగళూరులో ఫుల్ టైం జాబ్కి. బట్ శాలరీ వైజ్ చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదు. ఎక్స్పెక్టెడ్ శాలరీ లేదు సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన సమ్ అమౌంట్, బట్ ఇవ్వలేదు. సో మళ్ళీ సరేలే ఒక కాంప్రమైజ్ అయిపోదాము అని. ఎందుకనంటే ఇంట్లో చెప్పాలి కదా జాబ్ చేస్తున్నా ఫలానా కంపెనీలో అని. సో ఇంకా మళ్ళీ వచ్చి ఫుల్ టైం జాబు, ఆ ఫుల్ టైం జాబ్ మోడ్కి వెళ్ళిపోయినా అన్నట్టు. వెళ్తే మనకు తెలిసిన స్ట్రాటజీస్ అన్ని డిజిటల్ మార్కెటింగ్లో, ఎందుకంటే ఫ్రీలాన్సింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్ కంపెనీలో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని స్ట్రాటజీస్ అప్లై చేసిన సార్. విత్ ఇన్ నో టైము ఆ కంపెనీ కూడా బాగా గ్రోత్లోకి వెళ్ళింది అన్నట్టు. అంటే వెబ్సైట్ ర్యాంకింగ్స్ కానివ్వండి, ప్లస్ సోషల్ మీడియా కానివ్వండి, ఓకే, అన్ని వాళ్ళ సేల్స్ కానివ్వండి, విత్ ఇన్ నో టైంలోనే వాళ్ళది కూడా అయిపోయింది. అండ్ నేను అక్కడ సేమ్ నార్మల్గానే జాబ్లోకి జాయిన్ అయినా అన్నట్టు. ఓకే, నో పొజిషన్, నథింగ్. వన్స్ నేను రిజల్ట్స్ చూపించాక టీమ్ లీడర్ వచ్చింది సార్. టీమ్ లీడర్ వచ్చిన 1 ఇయర్కి డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ విత్ గుడ్ ప్యాకేజ్. ఇంకా అప్పుడు మనకు ఉండేది కదా సార్, ఇప్పుడు ఇంకా ఫ్రెండ్ అబ్రాడ్కి వెళ్ళినాడు. ఓకే, నేను కాల్ చేసిన అన్నట్టు, నీ పొజిషన్ ఏంటి అని. పొజిషన్ జావా డెవలపర్ అంతే. అప్పుడు అతను కూడా నన్ను అడిగినాడు, నీ పొజిషన్ ఏంటి అని. నా పొజిషన్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. అప్పుడు ఆ పేరు మనం చెప్తే వాళ్ళు అలా ఉన్నప్పుడు మనము వాళ్ళకి చెప్పినప్పుడు మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సార్. అవును, అలా అయింది అన్నట్టు. సూపర్. అప్పుడు గర్వపడ్డాను సార్. సో ఇలాగా ఒక డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి అలా దిగి అలా చాలా స్ట్రగల్స్ పడ్డా. ఓకే, స్ట్రగల్స్ పట్టి మళ్ళీ HDM క్లాసెస్ అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇది కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మేము ఆఫ్లైన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాం సార్. ఓకే, ఓకే. సో అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎందుకు అవసరం? అసలు దానివల్ల యూజ్ ఏంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కానీ ఆర్ ఎనీ బిజినెస్ పీపుల్కి? ఎందుకు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి? సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది మనకు ప్రతి బిజినెస్కి అవసరం సార్. చిన్న బిజినెస్ కావచ్చు, పెద్ద బిజినెస్ కావచ్చు. ఓకే, కంపెనీ సేల్స్ పెరగాలన్నా డిజిటల్ మార్కెటింగ్ ఉండాలి. ఓకే, మనం మాట్లాడుకుంటుంది డిజిటల్, నాట్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇప్పుడు చూస్తే ప్రతి చిన్న పిల్లోడు అంటే ఒక 7 years, ఓకే 10 years ఇలాంటి పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అవును. అంటే ఈ స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ వాడకము ఎక్కువ అయిపోయింది. వాడకం ఎక్కువ అయిపోవడం వల్ల ప్రతి కంపెనీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డిజిటల్లోనే ఉంటారు. ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రాము, ఓకే, యూట్యూబ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఓకే, ట్విట్టర్, స్నాప్చాట్, ఇలా అన్ని ఈ యూజర్స్ దీంట్లోనే ఉంటారు, ఇంకెక్కడ ఉండరు. సోషల్ మీడియా. ఇంకా కొంతమంది పొటెన్షియల్ కస్టమర్స్ ఎక్కడ ఉంటారు అని అంటే గూగుల్లో, అంటే సర్చ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ షాపింగ్స్ రిలేటివ్స్ వస్తే, షాపింగ్ రిలేటెడ్ యాప్స్కి వస్తే మనకు అమెజాన్ అంట, ఫ్లిప్కార్ట్ అంట, ఇలా అని మనకు ఉంటాయి. అండ్ రెస్టారెంట్స్కి బుక్ చేసుకోవాలి అని అంటే ఏదైనా ఫుడ్, జొమాటో ఉంటుంది కదా సార్, జొమాటో, స్విగ్గీ. ఓకే, ఎందుకనంటే యూజర్స్ అక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏదైనా కావాలి అని అంటే ఇమీడియట్గా వాళ్ళు డిజిటల్కి వెళ్తారు, ఓకే, ఆర్డర్ పెట్టేసుకుంటారు. ఓకే, ఈ వాడకము ఎక్కువ అవ్వటం వల్ల డిజిటల్ మార్కెటింగ్కి బూమింగ్ ఎక్కువైంది సార్. అంటే వాళ్ళ కంపెనీ సేల్స్, ఓకే, ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ వస్తుంది అని అంటే వాళ్ళ కంపెనీ సేల్స్ 30,000, 40,000, 50,000 వెళ్ళాలి అని అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటర్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి. ఆ ప్లాట్ఫామ్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళకి ఒక టీం కావాలి. ఆ టీం ఎవరు? డిజిటల్ మార్కెటర్స్.
ఓకే. వీళ్ళేం జేస్తారు అనంటే, ఆ పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్స్‌లన్నీ ఆన్‌లైన్‌లో కానీ, ఓకే. షాపింగ్ కానీ, లేదనంటే రెస్టారెంట్స్ కానీ, ఇలాంటి దాన్లలో అడ్వర్టైజ్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. ఓకే. ఓకే. ఈ వాడకం పెరగటం వల్ల మనకు డిజిటల్ మార్కెటింగ్‌కి ఎక్కువ బూమింగ్ అయింది సార్. హ్మ్. అందుకే ప్రతి ఒక్క చిన్న బిజినెస్, మీడియం బిజినెస్ అయినా కానీ, పెద్ద బిజినెస్ అయినా కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. మరి ఇది ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ ఉంటాయా? లేకపోతే ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్‌కే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయా? గుడ్ క్వెషన్ సార్. మనకిప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్‌కొస్తే డిజిటల్ మార్కెటింగ్‌కి 3 స్కిల్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఒక డిజిటల్ మార్కెటర్‌కి. ఒకటొచ్చి స్కిల్స్. స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సెకండొచ్చి ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఓకే. థర్డ్ వన్ వచ్చి కాన్ఫిడెన్స్. ఓకే. ఈ 3 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. నార్మల్‌గా ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఏం జేస్తుంటారు అనంటే, అంటే అప్పుడు నేను ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నార్మ్ పైన పైన అదే అప్పుడే చెప్పినాను గదా! డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకునేదే ఒకటుంటుంది. మళ్ళా జాబ్‌లో డిజిటల్ మార్కెటింగే వేరేదుంటుంది అన్నట్టు. ఓకే. ఆ! సో, అలాగా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఓకే. మళ్ళీ స్కిల్స్ రాంగ్‌గా నేర్చుకుంటారు. ఎందుకనంటే మనకిప్పుడు యూట్యూబ్‌లో చూస్తే అన్ని చాలా వీడియోస్, ఫ్రీ వీడియోస్ అవి ఇవి అన్నీ ఉంటాయి. అవును. యెస్. కరెక్టే. బట్ ఏంటి అంటే అవి రాంగ్ వేలో నేర్చుకుంటారు. ఆ ఒక పర్స్పెక్టివ్ ఉంటుందన్నట్టు. హ్మ్. ఓకే. ఒక మెథడ్ ఉంటుంది. ఓకే. ఆ మెథడ్ ద్వారా మనము ఫాలో అవ్వాలి. ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. ఓకే. ఒక కంపెనీలో ఒక డిజిటల్ మార్కెటర్ ఎలాంటి టాస్క్‌లు హ్యాండిల్ చేస్తాడు? ఆ టాస్క్‌ల పైనే మనము ట్రైనింగ్ అనేది ఇస్తే వాళ్ళకి, అప్పుడు అతను స్కిల్డ్ పర్సన్ అయితాడు కదా సార్. హ్మ్. అవును. ఆ! అండ్ ఈ ఐటీ సెక్టర్‌లలో మీరు నమ్ముతారో లేదో, ఎంఎన్‌సి కంపెనీస్‌లలో కూడా డిజిటల్ మార్కెటర్ జాబ్స్ ఉంటాయి సార్. హ్మ్. ఓకే. విప్రో, అమెజాన్, ఓకే. మళ్ళీ ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, ఓకే. సో, స్విగ్గీ ఇవన్నీ ఎంఎన్‌సి కంపెనీసే కదా సార్. అవును. ఆ! ఎంఎన్‌సి కంపెనీస్‌లలో అందరిలోనూ ఓకే. ఈ డిజిటల్ మార్కెటర్స్ అవసరం. ఎందుకు? యాడ్ స్పెషలిస్ట్ అవ్వాలి. అది పెయిడ్ మార్కెటింగ్. ఓకే. ఇంకా కొన్ని కంపెనీస్‌లలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జేసుకోవాలి. అవును. ఆ! సో, అందువల్ల ఈ డిజిటల్ మార్కెటర్స్‌కి ప్రాపర్ స్కిల్ సెట్ ఉంది అనంటే, యెస్. ఎవరైనా కానీ ఐటీ ఇండస్ట్రీలో అడుగు పెట్టొచ్చు. ఓకే. యెస్ కానీ సార్. ఈ డిజిటల్ మార్కెటర్‌కి మెయిన్‌గా కావాల్సిన స్కిల్స్ ఏంటివి? ఏమన్నా కోడింగ్ గాని, టెక్నికల్‌గా గాని ఎలా ఉంటాయి? ఆ ప్రైమరీగా ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? ఇన్ కేస్ నేను అసలు డిజిటల్ మార్కెటర్ అవుదాం అనుకుంటున్నాను. నాకైతే కెరీర్ గ్యాప్ ఉంది. అండ్ నాకు టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. నేను నాన్ ఐటీ నుంచి వచ్చాను. అండ్ మరి ఎవరు దీనికి ఎలిజిబుల్? హూ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్? సో, ఇప్పుడు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకొస్తే ఎవ్వరైనా చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఓకే. ఐటీ పీపుల్ అయినా జేయొచ్చు. అండ్ హ్మ్. నాన్ ఐటీ పీపుల్ అయినా జేయొచ్చు. ఎవరైనా జేయొచ్చు. ఈ డిజిటల్ మార్కెటింగ్. ఈ ఐటీ పీపుల్‌కి ఏంటి అనంటే ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక సెలబ్రిటీ తీసుకుందాం మనం. హ్మ్. 'జబర్దస్త్' సెలబ్రిటీస్ తీసుకుందాం. ప్రోగ్రామ్ వస్తుంటుంది గదా! ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాము. అక్కడ ప్రతి ఒక్క 'జబర్దస్త్' యాక్టర్‌కి యాక్ట్ చేస్తున్న వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది సార్. హ్మ్. ఆ! మళ్ళీ వాళ్ళకి ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ ఛానెల్ ఎవరు మెయింటైన్ జేయాలి? వాళ్ళ యాక్టర్ మెయింటైన్ చేయరు గదా! ఎందుకనంటే దే హావ్ టు ఫోకస్ ఆన్ వాళ్ళ కెరియర్. అవును. ఓకే. ఎంటర్‌టైన్‌మెంట్ కెరియర్‌లో వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి. బట్ హ్యాండిల్ చేసేదెవరు? డిజిటల్ మార్కెటర్స్. ఓకే. ఓకే. ఇది నార్మల్ సెలబ్రిటీస్‌కొస్తాయి. సో, చిన్న సెలబ్రిటీ అయినా కానీ, పెద్ద సెలబ్రిటీ అయినా కానీ, వాళ్ళు పాపులారిటీ పెంచుకోవాలి అనంటే, ఈ వర్క్ అంతా బ్యాక్‌గ్రౌండ్‌లో చేసేది డిజిటల్ మార్కెటర్స్. ఓకే. ఓకే. దీనికి కోడింగ్ అవసరమా అంటే, జీరో కోడింగ్. ఓకే. కోడింగ్ అనేది ఉండదు. హ్మ్. ఓకే. జీరో కోడింగ్ అన్నట్టు. హ్మ్. మనకు హ్మ్. హ్మ్. కొన్ని కొన్ని చిన్న చిన్న సింటాక్స్‌లొస్తాయి. హ్మ్. ఓకే. సి ప్రోగ్రామ్‌లో ప్రింట్‌ఎఫ్ అని ఒకటి నార్మల్‌గా ఒక సింటాక్స్ వస్తుంది గదా! అట్లా కొన్ని హెచ్‌టీఎంఎల్ టాగ్స్ చిన్న చిన్నవి నేర్చుకో ఉండాల్సింది. ఓకే. సో, బట్ కోడింగ్ వైస్‌కొస్తే జీరో కోడింగ్ అన్నట్టు. అండ్ ఓకే. గ్రోత్ చూస్తే రాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఓకే. ఏది కోడింగ్ తెలిస్తే.
గ్రోత్‌కి. ఉమ్. గ్రోత్ చూస్తే ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. అండ్ కోడింగ్ అంటే ఆల్సో ఏంటివి? అంటే ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజా లేకపోతే వెబ్ డెవలప్మెంట్ ఇవా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవసరం లేదు సార్. వెబ్ ఉమ్. డెవలప్‌మెంట్‌కొస్తే కొంచెం హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇలాంటివి గూడా తెలిసుంటే అడిషనల్‌గా ఇంకొక స్కిల్ యాడ్ అయితుంది డిజిటల్ మార్కెటింగ్‌కి. ఈ ఓకే. ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్‌కి, చిన్న కంపెనీస్‌కి వెబ్‌సైట్స్ ఉండవు. ఆ ఉమ్. వెబ్‌సైట్స్ ఉండనప్పుడు వాళ్ళేం చేస్తారు అనంటే ఆఫర్ చేస్తారు. ఓకే. మాకు 10,000, 15,000 ఇవ్వండి. మేము వెబ్‌సైట్ మీకు రెడీ చేసి ఇస్తాం. ఓకే. విత్ ఎస్ అంత డిజిటల్ మార్కెటింగ్ కొంచెం ప్రాపర్‌గా మేము చేసి మీకు ఇస్తాం. అంటే అక్కడికి స్కిల్ ఇంకా యాడ్ అయింది. ఓకే. డిజిటల్ మార్కెటింగ్. ఆ! ఇలా ఉంటుంది సార్. ఎలిజిబిలిటీకొస్తే ఎవరైనా ఎలిజిబుల్ అండ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్. పాస్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ ప్యాషన్ ఉండాలి. దీనికి అది డిగ్రీ అని ఇలాగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీయా లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఏమన్నా ఎలిజిబుల్ అలాంటి కూడా ఏమైనా ఎలిజిబుల్ ఉంటుంది ఛాన్స్ ఉంటుందంటారా? లేకపోతే మ్యాండేటరీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ మ్యాండేటరీయా క్వాలిఫికేషన్ పరంగా? యెస్. ఇప్పుడు మనము మన మైండ్‌లో ఒకటి పెట్టుకోవాలి. ఓకే. జాబ్ చేయాలని ఉంటే ఓకే. ఎడ్యుకేషన్ మ్యాండేటరీ. ఉమ్. ఆ! ఎందుకనంటే వాళ్ళు ఇంటర్వ్యూలోనే మనకు అడుగుతారన్నట్టు. అవును. క్వాలిఫికేషన్ ఏంటి అని. నేను ఫెయిల్ అయినాను, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను అనంటే నువ్వు పనికిరావు అని చెప్పేస్తారు. అవును. ఆ! అదే ఫెయిల్ అయిన వాళ్ళకి ఏం చేయొచ్చు అనంటే స్కిల్ బాగా నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేసేయొచ్చు. ఓకే. ఫ్రీలాన్సింగ్ ఎక్కడ చేస్తారు సార్ అని అడిగితే, మనకు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి ఆన్‌లైన్‌లో. ఓకే. ఫైవర్.కాము, అప్‌వర్క్.కాము, ఫ్రీలాన్సర్.కాము ఇలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయన్నట్టు. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రైట్ స్కిల్ డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా ఉంటాయి. ఆ డిజిటల్ మార్కెటింగ్‌లో మనము రైట్ స్కిల్ కొన్ని మాడ్యూల్స్ మనం నేర్చుకొని, ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో మన స్కిల్స్‌ని అప్‌డేట్ చేస్తే మనకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ప్రాజెక్ట్స్ మనకొస్తాయి. ఓకే. అది కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఒస్తాయి. స్కిల్స్ ఇంటర్నేషనల్ బాగా స్కిల్స్ అయితే మంచి మనకొస్తాయి. స్కిల్స్ ఉంటే ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా మంచిగా ఎర్న్ చేయొచ్చు ఫ్రీలాన్స్ ద్వారా. అర్న్ జేయొచ్చు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కోసం ట్రైనర్స్ కానీ అండ్ రిసోర్స్ కానీ చాలా తక్కువ ఉందని చాలామంది మన ఫాలోవర్స్ అన్నారు. మార్కెట్లో కొంతమంది ట్రైనర్స్ కూడా ఉన్నారు, నేను అబ్జర్వ్ చేశాను. బట్ హ్మ్. మీ వే ఆఫ్ ఏంటి, అసలు మీ ప్రాసెస్ ఏంటి? మీరు మీ యూనిక్నెస్ ఏంటి, మీ ఫీచర్స్ ఏంటి ఇన్ కేస్ మీ దగ్గర కానీ జాయిన్ అయితే? సో వాట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ యు ఆర్ ప్రొవైడింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ దేర్? సో ఎలాగ మీరు ఒక క్యాండిడేట్ని ట్రైన్ చేస్తారు? వాళ్ళకి ఏమన్నా ఆఫ్టర్ ట్రైనింగ్ ఏమన్నా ప్లేస్మెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సో దాని గురించి కొంచెం చెప్పండి. సో, ఇప్పుడు ట్రైనింగ్ రిలేటెడ్ కానీ, ఓకే. సో, ఇలాంటి క్వెషన్స్‌కొస్తే ట్రైనర్స్ రిలేటెడ్ కానీ, ఇప్పుడు మనం ఎక్కడి నుంచొచ్చినాము? అన్ని స్ట్రగల్స్ పడి, 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 పడి ఒక స్టూడెంట్ ఎలా పడతాడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని, మేము ఇండస్ట్రీ ఓరియెంటెడ్ కరిక్యులమ్ లాగా మేము డిజైన్ జేసినాం. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో నువ్వు ఈ టాస్క్ చేస్తే నీకు ఇలా ఉంటుంది గ్రోత్. ఇలాంటి టాస్క్‌లే నీకు ఇస్తారు ఓకే. కంపెనీస్‌లలో. అలాగా మేము జాబ్ రెడీ పర్సన్‌ని చేస్తాం. ఓకే. ఓకే. మళ్ళీ ఇక్కడ చాలా సెక్టార్స్ ఉంటాయి. అంటే ఇండస్ట్రీస్ వైస్ ఒస్తాయి. బట్ మనమేంటి అనంటే, ఓకే. ఈ ఇండస్ట్రీ ఇలా వర్క్ అవుతుంది. నువ్వు ఇలాగ చేయాలి. ఇలాంటి మాడ్యూల్సే నీకు వర్కౌట్ అవుతాయి. దేనికి? డిజిటల్ మార్కెటింగ్‌కి. ఓకే. ఓకే. అండ్ ట్రైనింగ్ రిలేటెడ్‌కి వస్తే ఇంకా క్వాలిటీ ట్రైనింగ్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాం. క్వాలిటీ ట్రైనింగ్ అండ్ ఇంటర్న్‌షిప్స్. ఉమ్, ఓకే. ఉమ్. ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఇస్తాం. ఓకే. ఓకే. అండ్ ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్ ఇవి కూడా ఉమ్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మనం స్ట్రగుల్ అయ్యేటప్పుడు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనకొచ్చినాయి. అవి ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా డీల్ చేయాలి? ఎలా ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి? ఒక క్లయింట్‌కి ఎలా మనము ప్రెజెంట్ జేసుకోవాలి? అలాంటి కాన్సెప్ట్స్ కూడా మనం నేర్పిస్తాం మన అవును. ట్రైనింగ్‌లో. అండ్ ఇప్పుడేంటి అనంటే ఇంకా మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ డిజిటల్ మార్కెటింగ్‌లో. ఇది చాలా పాపులర్ అన్నట్టు. మనీ ఓకే. ఎలా ఎర్న్ చేయొచ్చు డిజిటల్ మార్కెటింగ్‌లో? త్రూ కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అఫిలియేట్ అవ్వచ్చు. మళ్ళీ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌లెస్ ఛానెల్స్ అవ్వచ్చు. యూట్యూబ్ అయినా, ప్లస్ ఇన్‌స్టాగ్రామ్ అయినా, మళ్ళీ లింక్డ్ఇన్ ద్వారా ఎలా మనం క్లయింట్స్‌ని తీసుకోవచ్చు. ఓకే. లింక్డ్ఇన్ ద్వారా లింక్డ్ఇన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా అవ్వచ్చు.
ఓకే. ఓకే. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా అవ్వచ్చు? ఓకే. యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా అవ్వచ్చు? ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మన డిజిటల్ మార్కెటింగ్‌లో కవర్ అయితాయి. ఇవన్నీ క్వాలిటీ ట్రైనింగ్ ఉంటుంది సార్. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి ఫోటోషాప్, క్యాన్వా, ఈ డిజైనింగ్ ఇవి కూడా రావాలంటారా? ఈ డిజైనింగ్ స్కిల్స్ కూడా? వెన్ ఇట్ కమ్స్ టు డిజైనింగ్ స్కిల్స్ ఫోటోషాప్ అవసరం లేదు సార్. ఓకే. ఓకే. ఇందులో మనకు ఒక టూల్ వస్తుంది క్యాన్వా అని. ఓకే. ఈ క్యాన్వాలో బేసిక్ డిజైన్ వచ్చినా కూడా చాలు. మనకేంటనంటే ఇక్కడ కంప్లీట్ టెంప్లేట్స్ ఉంటాయి అవును. క్యాన్వాలో. ఆ బిల్ట్ ఇన్ టెంప్లేట్ టెంప్లెట్స్ ఆల్రెడీ డిజైన్ చేసిన టెంప్లెట్స్ ఉంటాయి. యెస్. ఆ డిజైన్ చేసిన టెంప్లేట్ మనం తీసుకొని దాంట్లో హెడ్‌లైన్స్ కానీ, ప్లస్ కాంటెంట్ కానీ, ఇమేజ్ చేంజ్ చేయడం కానీ, ప్రీ బిల్డ్ కాబట్టి మళ్ళీ అడిషనల్ డిజైనింగ్ అవసరం లేదన్నట్టు. అవును. ఇప్పుడేంటి అంటే ఇంకా కొంచెం రీసెర్చింగ్ స్కిల్స్ ఎక్కువుండాలి. అంటే ఒక కాంపిటీటర్ ఎలా చేస్తున్నాడు? ఓకే. మనం ఎలా చేయొచ్చు? ఓకే. అలాంటి కొంచెం రీసెర్చింగ్ స్కిల్స్ ఉంటే మనకు ఈ క్యాన్వా అని, డిజైనింగ్ అని ఈజీగా నేర్చుకోవచ్చు సార్. ఓకే. హ్మ్. ఫైన్. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇన్ని రోజులు అంత ఏమి పెద్దగా నేమ్ అంటే ఎక్కడ వినిపించలేదు. బట్ ఈ మధ్య కాలంలో డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువగా గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ జాబ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. మంచి ఎక్స్పర్ట్స్, ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ ఆర్ ఎవరైతే బిజినెస్ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ చెప్తున్నారు. బట్ ఇది ఫ్యూచర్లో ఎంత లాంగ్ టర్మ్లో ఉంటుందా? ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి మీరు వినే ఉంటారు, ఏఐ టూల్స్ వస్తున్నాయి అండ్ ప్రోగ్రామర్స్కి కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఐటీ జాబ్స్ కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది అని అంటున్నారు. బట్ వాట్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ రోల్స్? ఈస్ దర్ ఎనీ ఇంపాక్ట్? ఓకే. సో, ఇప్పుడు ఆ క్వెషన్‌కొస్తే మంచి క్వెషన్ అడిగినారు మీరు. ఇప్పుడు మార్కెటింగ్ ఫస్ట్ ఉండింది. మార్కెటింగ్‌కి ఏం యాడ్ అయ్యింది? డిజిటల్ యాడ్ అయింది. అప్పుడేమైంది? డిజిటల్ మార్కెటింగ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? ఆల్రెడీ ఏఐ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఏం యాడ్ అవుతుంది? ఏఐ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే. ఓకే. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఏదైనా వచ్చినా కానీ మనకు అడిషనే ఉంటుంది కానీ ఈ ఈ స్కిల్ అనేది పోదు సార్. అంటే ఓకే. అప్ స్కిల్ ఎందుకు అవ్వడమే. ఇప్పుడు ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయో కొంచెం వాటికి అప్‌స్కిల్ అవ్వడం. అప్ స్కిల్ అవ్వడం, ఏఐకి సంబంధించినవి నేర్చుకొని. ఆ! అలాంటి టూల్స్ కూడా మన ట్రైనింగ్ మన ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో, మన ట్రైనింగ్ కరిక్యులమ్‌లో మనము మెన్షన్ చేసినాం. వెరీ ఇలాంటి గుడ్. టూల్స్ ఓకే. ఓకే. అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ ఉండాలి. మన పిల్లలు అదే అప్పుడు నేను స్ట్రగల్ పడ్డా గదా! అలా ఉండకూడదన్నట్టు. ఈ ఓకే. జనరేషన్ వీళ్ళు ఓకే. వీళ్ళు అడ్వాన్స్డ్ ఉండాలి. ఓకే. ఈ ఏఐ టూల్స్ రావటం వల్ల మనకు కొంచెం మాన్యుయల్ ఎఫర్ట్స్ చాలా తగ్గింది. ఓకే. ఓకే. బట్ మనమేంటి అనంటే మన ట్రైనింగ్‌లో మనము మాన్యుయల్ ఎఫర్ట్స్‌తోనే మనము చేపిస్తాం. ఎందుకు అనంటే మనము ఎప్పుడే కానీ రూట్స్ మర్చిపోకూడదు గదా సార్. అవునవును. ఆ మాన్యుయల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే. వన్స్ ఆ మాన్యుయల్ ప్రాసెస్ తెలుసుకుంటేనే నెక్స్ట్ ఏఐని బాగా ఎలా వాడొచ్చు? ఓకే. అలాగా మనము జాబ్ రెడీ పర్సన్ చేస్తామన్నమాట. ఓకే. సో మీరు అయితే సోషల్ మీడియాలో కొన్ని ఫాలో అవుతున్నారా? అంటే ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ ఇలాంటివి మెయింటైన్ చేస్తున్నారా మరి? మాకు 'సుబ్బు డిజిటల్ మార్కెటర్' అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అండ్ ఆల్సో ఓకే. యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా! ఇలాగా నాది క్లాసెస్ ఉన్నాయి, ట్రైనింగ్ ఇస్తాను అంటున్నారు. సో దాంట్లో ఏమన్నా వీడియోస్ డెమో సెషన్ లాగా అప్లోడ్ చేస్తున్నారా? ఎందుకంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఒకసారి అప్రోచ్ అవుతారు. మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్, ఎక్స్‌ప్లనేషన్ అనేది. సో నాట్ ఓన్లీ టీచింగ్ ఆర్ ట్రైనింగ్. సో విల్ యూ ప్రొవైడింగ్ ఎనీ అడిషనల్ ఫీచర్స్ లైక్ గివింగ్ అసైన్‌మెంట్స్, ఓకే. అండ్ కండక్టింగ్ సమ్ మోక్ ఇంటర్వ్యూస్. ఓకే. అంటే అండ్ రియల్ టైమ్ ఓరియెంటెడ్ వ్యూలో ఏమన్నా అలాగా మీ దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారా? అందరిలాగా ఓన్లీ ట్రైనింగ్ ఇవ్వటం, ఇంక మీరు జాబ్స్ చూసుకోండి అన్నట్లు ఉంటుందా? ఎలా ఉంటుంది మీది స్ట్రాటజీ? సో, ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు మా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌కొస్తే మాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫేస్‌బుక్ పేజ్ ఉంది, లింక్డ్ఇన్ పేజ్ ఉంది. అండ్ ఆల్సో యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా మేము కన్సిస్టెన్స్‌గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో డెమో వీడియోస్ కూడా మనము పోస్ట్ చేస్తున్నాం సార్. ఓకే. ఓకే. షార్ట్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బెనిఫిట్స్ వీళ్ళకి ఎలా హ్మ్, బెనిఫిట్ అవుతుంది అనంటే, ఎలాంటి బెనిఫిట్స్ మేమిస్తాము అనంటే ఓకే. హై క్వాలిటీ ట్రైనింగ్ అది కామన్‌గా ఉంటుంది. కామన్ అని గాదు. హై క్వాలిటీ అంటే ఇంకా ప్రాపర్‌గా మేము జాబ్ రెడీ పర్సన్ చేస్తామన్నట్టు. అండ్ అసైన్‌మెంట్స్.
టాస్క్‌లు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. ఎవ్రీ డే మనము ల్యాబ్ సెషన్స్ ఈ ఈ ఈ అసైన్‌మెంట్ నువ్వు చేయాలి. ఓకే. అండ్ ఆల్సో మనము ఏం చేస్తాము అనంటే కంపెనీలో ఎలా వర్క్ అవుతుంది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఈ టాస్క్ పైన నువ్వు ఎలా టికెట్ రైజ్ చేయాలి కంపెనీలో. ఓకే. ఆ టికెట్ రైజ్ చేస్తేనే నీకు ప్రాపర్ ఆన్సర్ ఇవన్నీ అదే కదా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అవును. అంటారు. అలా టికెట్ ఎలా రైజ్ చేస్తారు? ఓకే. ఒక మేనేజర్, ఒక టీమ్ లీడర్‌కి ఎలా మీరు రెస్పాండ్ అవ్వాలి? ఓకే. ఇలాంటివన్నీ మేము నేర్పిస్తామన్నట్టు. అండ్ ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ సపోర్ట్ వైస్ మాక్ ఇంటర్వ్యూస్ కావచ్చు. మాకు జాబ్ సపోర్ట్ వైస్ అయితే ఇంతవరకు మేము చాలా ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసినాం సార్. ఓకే. హ్మ్. ఆల్సో కొన్ని కంపెనీస్‌కి కూడా మేము కన్సల్టేషన్ ఇస్తున్నాం. ఓకే. వీళ్ళేంటి అనంటే సుబ్బు గారు మీ దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ మాకు కావాలి. ఓకే. ఎందుకనంటే హ్మ్. మీరు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ దగ్గర ఇంకొక పిల్లోళ్ళు వీళ్ళందరూ నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ఎక్స్‌పర్ట్ అయిపోతారు కదా సార్. అంతేగా, అంతే. ఆ! సో, సో మీ అందుకని దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ని ప్రాజెక్ట్ ఓరియంటెడ్ వ్యూలో ప్రతి కాన్సెప్ట్ని ఇదిగో ఇది ఇక్కడ అప్లై చేస్తాము, ఈ టాపిక్ని ఎగ్జాక్ట్‌లీ. ఇది ఇక్కడ అప్లై చేస్తాము అనేది ప్రాజెక్ట్ ఓరియంటెడ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ కానీ చేశారంటే అతను ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అట్లా మేము ఒక పర్సన్‌ని ఆ డిజిటల్ ఫీల్డ్‌లో ఎలా ఎంటర్ అవ్వచ్చు. ఓకే. విత్ రైట్ వే, విత్ రైట్ మెంటర్స్. ఓకే. రైట్ ఎక్స్‌పర్ట్స్ ఉండాలి. ఓకే. రైట్ ఎక్స్‌పర్ట్ వాళ్ళ దగ్గర లేరు అనుకుంటే, హ్మ్. వాళ్ళింకా ప్రాపర్ వేలో ఎళ్ళరు. అవును. రాంగ్ వేలో వెళ్ళిపోతారు. సో ఓకే. ఇప్పుడు సో ఇది కోర్సు డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఓకే. నేర్చుకుని సో కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అవ్వాలి? హౌ లాంగ్ టైమ్ ఇట్ విల్ టేక్? కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్ అవ్వాలి అని అంటే, మీకు 1 ఇయర్ టైం పడుతుంది. ఓకే. కంప్లీట్‌గా. ఓకే. అంటే అన్ని మాడ్యూల్స్ అప్పుడే మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఓకే. సో, మనీ మేకింగ్ కాన్సెప్ట్స్ అవ్వచ్చు, అఫిలియేట్ కావచ్చు, అన్ని మాడ్యూల్స్ మీరు కంప్లీట్‌గా మాస్టర్ అవ్వాలి అనంటే, ప్రో అయిపోవాలి అనంటే ఓకే. 1 ఇయర్ టైం పడుతుంది. ఓకే. బట్ ఏంటంటే మేము డివైడ్ చేసినాం. ఓకే. 3 మంత్స్ కోర్సు, 6 మంత్స్ కోర్సు, 9 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్స్. ఓకే, అలా ఓకే. కూడా ఉంది. మ్మ్. 3 మంత్స్‌లో ఏంటి అనంటే ఇన్ని కాన్సెప్ట్స్ మీకు కవర్ అయితాయి. ఓకే. 6 మంత్స్‌లో ఇన్ని కాన్సెప్ట్స్ ప్లస్ మీకు అడిషనల్‌గా బెనిఫిట్స్ అనేది ఇస్తూ ఉంటామన్నట్టు. ఓకే. ప్లస్ 9 మంత్స్ దాంట్లో 6 మంత్స్ కోర్స్ డీటెయిల్స్, బెనిఫిట్స్ ప్లస్ ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. అంటే కాన్సెప్ట్స్ మనం ఇంక్లూడ్ చేస్తామన్నట్టు. ఓకే. యాక్చువల్గా సో నేను డిజిటల్ మార్కెటర్ అవుదాం అనుకుంటున్నాను. అసలు హ్మ్. ఫస్ట్ మీరు ఏం నేర్పిస్తారు? ఏ స్కిల్స్ నాకు నేర్పిస్తారు ఫస్ట్? సో ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటర్ అవ్వాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీకు నేర్పించే స్కిల్ ఫస్ట్ స్కిల్ వచ్చి గూగుల్ యాడ్స్. ఓకే. ఎందుకు అనంటే, ఈ ఎస్‌ఈఓ ఇవన్నీ నేర్పిస్తాం. బట్ ఆ యాడ్ అనేది ఆ యాడ్స్ స్కిల్ మీ దగ్గర ఉంది అనంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. ఓకే. సో, ఆ కాన్ఫిడెన్స్ రావటం వల్ల మీరు అడిషనల్ అంటే ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోగలుగుతారు. ఓకే. ఓకే. పారలెల్‌గా ఏంటి అనంటే మీకు సోషల్ మీడియాలో పేజెస్ కానీ, మీ ప్రెజెన్స్ మీకు ఉండాలి గదా! మీరు అవును. డిజిటల్ మార్కెటింగ్ ఉన్నప్పుడు మీ ప్రెజెన్సే లేదు అనంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ కానట్టే గదా! మ్మ్. మ్మ్. సో, ఈ డిజిటల్ మార్కెటర్‌కి ప్రెజెన్స్ ఉండాలి. పర్సనల్ బ్రాండింగ్ ఉండాలి. అవును. అది మేము డే 1 నుంచి మీ దగ్గర చేపిస్తాం. ఇప్పుడు మీరు చాలా మంది ఎక్స్పర్ట్స్తో కానీ, బిజినెస్ ప్రొఫెషనల్స్తో కానీ, కంపెనీస్తో కానీ కొంత కమ్యూనికేషన్, కొలాబరేషన్ ఉంటుంది. సో మీరు మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళని ఏమన్నా సపోర్ట్ చేస్తారా? అంటే ఇంటర్వ్యూస్కి పంపడం కానీ, ఓకే, ఇలాగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? 100%గా జాబ్ వచ్చే అవకాశాలున్నాయి. ఆ జాబ్ వచ్చేలాగా అలాంటి స్కిల్స్ ఏవైతే మీరు నేర్చుకోవాలి, ఆ స్కిల్సే మేము నేర్పిస్తామన్నట్టు. ఓకే, మీరు అండ్ అదే మాట మీద ఉండండి. నెక్స్ట్ హ్మ్. టైము ఎవరైతే మీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా చూసి మీ దగ్గర జాయిన్ అయ్యి, ఆ! ఆ! మాకైతే ఏ స్టూడెంట్ దగ్గర నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాకూడదు. ఓకే. డెఫినెట్‌లీ. అండ్ సో మీ దగ్గర కోర్స్ కంప్లీట్ చేసి ఒక జాబ్ తెచ్చుకున్న ఒక ఇద్దరు క్యాండిడేట్స్ చేత నా చేత మళ్ళీ పాడ్కాస్ట్ చేయించండి. ఓకే. సో ఇది నా ఫైనల్గా ఒక్క క్వశ్చన్ ఉంది, నాకు ఒకటి డౌట్ ఏంటంటే, ఇది మీకు డిజిటల్ మార్కెటింగ్ అనేది కొన్ని ఇయర్స్ జాబ్స్ చేసిన తర్వాత మనం ఓన్గా బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేసుకోవచ్చా? మీరు డెఫినెట్‌గా
యా డెఫినెట్‌గా మీరప్పుడే పాడ్‌కాస్ట్ రిలేటెడ్ చెప్పారు గాబట్టి, అది మేము 100% ఛాలెంజింగ్‌గా పెట్టుకొని నాట్ ఓన్లీ 2 పీపుల్ మేము అందరికీ జాబ్ ఇచ్చేలాగా మేము ఛాలెంజింగ్ తీసుకొని మీ ముందు సార్. సూపర్. అది నాకు మంచి ఇన్స్పైర్గా ఉంది మీ వర్డ్స్. సో ఇట్స్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హియర్ దట్. ఓకే. సో నాకు నిజంగా మీరు అలా కానీ జాబ్స్ కానీ ఇప్పించారు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అంటే నేను కూడా చాలా హ్యాపీ. రీజన్ ఏంటంటే మనల్ని నమ్ముకొని కొంతమంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే. అవును. సో వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. కరెక్ట్. ఫ్రీలాన్సర్స్ కావచ్చు. అసలు నాకు ఇంకే జాబ్ రావట్లేదు, నేను చాలా గ్యాప్లో ఉన్నాను, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను అనుకుంటే ఒక్క 3 మంత్స్ ఈ సుబ్బు డిజిటల్ మార్కెట్ దగ్గర స్పెండ్ చేయండి, చూడండి. అండ్ బిఫోర్ దట్ మీకు అసలు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అనేది ప్రెజెంటేషన్ వీడియోస్ కావాలంటే సుబ్బు డిజిటల్ మార్కెటింగ్ అని యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి, ఫైండ్ చేయండి. నెక్స్ట్ అతని టీచింగ్ ట్రైనింగ్ మీకు ఓకే అనిపిస్తే నెక్స్ట్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేస్తాను. కాంటాక్ట్ అవ్వండి, మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని డెమోస్ అటెండ్ అవ్వండి. మీకు ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వండి. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, నేను జాబ్స్ కూడా మ్యాక్సిమం అందరికీ ప్లేస్ అయ్యేలా నేను చేస్తున్నాను అని చెప్తున్నారు. సో వన్స్ ఎవరైనా జాయిన్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ కామెంట్ చేయండి అండ్ కాంటాక్ట్ అయ్యి చెప్పండి. సో అండ్ బట్ నాకు ఈ కోడింగ్ ఎస్క్యూఎల్ కొరీస్ ఇవన్నీ రాయడం రాదు. నాకు కొంచెం మినిమం టెక్నికల్ నాలెడ్జే ఉంది. ఇలాగా థింక్ చేసే వాళ్ళందరూ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఒకసారి చూడండి, ట్రై చేయండి, డెమోస్ అటెండ్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సార్ ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బు గారు. ఓకే, ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు షేర్ హియర్. ఓకే. థ్యాంక్ యూ లక్కీ సార్.